సిఎండిటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనలో ఐక్యత ఉండాలి. సెకండరీగా మనం యథార్థవంతులంగా పనిచేయాలి. ఏమండి, నిజంగా యథార్థంగా కలిసి మెలిసి నమ్మకంగా పనిచేస్తుంటే సిఎండిటి ఆగిపోయేది కాదు అని నా అభిప్రాయం అండి. సరే, సిఎండిటి ముక్క చెక్కలైపోయినట్టు అయిపోయింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎందుకనంటే టోటల్గా చెప్పాలంటే అజయ్ బాబు మీద ఎవరు ఊహించనటువంటి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అజయ్ బాబు వసూలు చేశాడు అన్నది నిరూపించబడింది కనుక ఇక మరి ఇది ప్రాపకండా అని మనం అనలేమండి. ఇది వాస్తవమే. 500 అలాగా నేను ఇస్తాను అజయ్, నాకు అట్లా ప్రేరేపణగా ఉందంటే సరే అన్న ఇవ్వండి, నేను కూడా ఇస్తాను, మరి అట్లాగే అన్నాడు. అట్లాగే ఇద్దరం కలిసి తలకు 500 తలకు 500 తలకు 500 అక్కడ పాస్టర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, నాకు గుర్తున్నా చెప్తున్నానండి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండవచ్చు, ఇచ్చాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే బ్రదర్ వాళ్ళు కూడా కలిశారండి. వాళ్ళకి ఏదో చెన్నైకి సంబంధించి, తర్వాత ఏలూరుకి సంబంధించి ఒక బ్రదరు, ఇట్లా 2-3 కలిశారు. మేమంతా దాదాపుగా ఒక హోటల్లో ఉన్నాము. మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే స్టే అయ్యారు 2 రోజులు. అది వేరే విషయం. అయితే తర్వాత గొడుగులు పంచిపెట్టడం జరిగింది, డబ్బులు పంచిపెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకి సరుకులు కొనడం జరిగింది. తర్వాత పిల్లలు 2-3 క్యాంపులు విజిట్ చేశాము. ఇట్లాగా ప్రయాసపడి ఆ వర్షంలోనే బాగా రిస్క్ చేసిన మాట వాస్తవం అండి. రైట్. మణిపూర్లో మరి నాకు తెలిసినంతలో మణిపూర్లో మా మధ్య సుమారుగా 1 లక్ష చిల్లర ఖర్చు పెట్టడం జరిగింది. నాకు తెలిసి అజయ్ అయినంతే, నేనైనంతే సుమారుగా 1 లక్ష లేకపోతే 1.5 లక్ష, మేబీ ఎంత ఎక్కువ వేసుకున్నా ఒక 2 lakhs, బిలో 2 lakhs. సోదరులారా, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో తమ సొంత మాటలను, తమ కళ్ళబొల్లి మాటలను ప్రవచనాలుగా చెబుతూ నవ్వుల పాలవుతున్న వారు ఎందరో ఉన్నారు. మీకు తెలుసు కదా, కారు పోతూనే ఉంటుంది, ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది అంటూ దేవుని పేరున ప్రకటించామని చెబుతూ తమ సొంత మాటలను, కళ్ళబొల్లి మాటలను నాయకులను అప్పీజు చేయడానికి, సంతోషపరచడానికి చెప్పినటువంటి వారిని మీరు చూశారు. దాని వలన వారికి అవమానం, దేవునికి కూడా అవమానం. ఇలాంటి వారితో జాగ్రత్త సుమా. అలానే దేవుని పేరున, మరి పేదవారి పేరున, బాధితుల పేరున చాలామంది డొనేషన్స్, విరాళాలు స్వీకరించి తమ సొంతానికి వాడుకుంటున్న అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, వారితో జాగ్రత్త. ఈ విషయంలో మరి మీకు యూదా ఇస్కరియోతు గురించి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో గమనించినట్లయితే మరి 1వ వచనం నుండి, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి
బీదలకు ఇయ్యలేదు అనెను. ఈ రోజుల్లో కూడా అందరూ చాలామంది మణిపూర్ 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 అంటూ ఉన్నారు. మణిపూర్ బాధితులకు సహాయం చేస్తాము, చెయ్యాలి, మాకు పంపించండి అంటూ ఒకటే ఉదరగొడుతూ ఉన్నారు. సరే, ఇక్కడ యూదా ఏ ఉద్దేశముతో అన్నాడో గమనిద్దాము. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. ఒకవేళ ఆమె అమ్మి గనుక బీదలకు ఇవ్వండి అని ఇస్తే అది ఎక్కడికి వస్తుంది? యూదా చేతికి వస్తుంది. ఈయన ట్రెజరర్. ఈయన దగ్గరకు వచ్చిన దానిలో నుండి ఇతను ఏం చేస్తూ ఉన్నాడంట? దొంగిలించుచూ ఉండెను. ఇప్పటి అభినవ యూదాలో కూడా మణిపూర్ పేరున, మరొక పేరున ఇలా విరాళాలు, డొనేషన్స్ సేకరించి సింహభాగం సొంతానికి వాడుకుంటూ పిసరంత మాత్రమే బాధితులకు ఇస్తున్నారు. ఇలా మీరు ఇచ్చిన విరాళాలతోటి వారు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక సంవత్సరము తిరిగి వచ్చే వరకు వారు కోటీశ్వరులైపోతున్నారు, కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వారితో. ఒకటి మాత్రం నిజం, వారి మాటలు గనక వింటే, వారి వాగ్ధాటికి ఎవరైనా ఇట్టే లొంగిపోతారు. మిస్మరైజ్ చేసే విధంగా ఉంటాయి వారి మాటలు. హిప్నటైజ్ అయిపోతారు. ఫోన్పే, గూగుల్ పే చేసేస్తారు. వారు కోట్లకు పడగలెత్తుతున్నారు. బాధితులకు మాత్రం వారు సేకరించిన దానిలో కేవలం పిసరంత మాత్రమే సహాయము చేస్తున్నారు. ఇప్పుడే మీరు విన్నారు కదా, దాదాపు 3 కోట్ల డొనేషన్స్ సేకరించి 1.5-2 లక్షలు మాత్రమే సహాయము చేశాడట అభినవ యూదా. ఏమంటారు దీనిపై? 3 కోట్ల రూపాయలు ఎక్కడ అంటే 300 లక్షలు. దానిలో నుండి కేవలము 1-2 లక్షలు ఇచ్చాడు, సహాయం చేశాడు అంటే ఎంత దోచేశాడో అర్థం చేసుకోండి. యూదా ఇస్కరియోతు కూడా సిగ్గుపడతాడేమో ఇలాంటి వారిని చూసి, బాబు మీ ముందు నేనెంత అని. కనుక సోదరులారా, ప్రతి ఆత్మను ఇట్టే నమ్మక అని ప్రభువు సెలవిచ్చినట్లుగా అందరినీ బోధకులు అని అనుకోకండి. ఖచ్చితంగా వాక్యములో చెప్పబడినట్లుగా అబద్ధ బోధకులు ఉండే తీరుతారు. అలాంటి వారిని మీరు గనుక గ్రహించకపోతే వారి బారిన పడతారు. ఆనాడు 12 మంది శిష్యులలో ఒక యూదా ఇస్కరియోతు అయితే, నేడు ఉన్నటువంటి పాస్టర్లలో ఎంతమంది యూదా ఇస్కరియోతులు ఉన్నారో ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి వారు ఎవరో గ్రహించి గుర్తెరిగి మెలగాలని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.